హలో అందరికీ, ఇంకో మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మునగాకు పొడిపప్పు. మునగాకు ఎన్ని విధాలుగా చేసుకున్నా మనకి హెల్త్ బెనిఫిట్సే అందిస్తాయి. ఇది ఎలా చేసుకోవాలంటే దీనికి కావాల్సింది ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఈ మునగాకు వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్కి మంచిది, హార్ట్కి మంచిది, షుగర్ని కూడా కంట్రోల్లో పెడుతుంది అనమాట. సో జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాతకి అందులోనే వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు మూత పెట్టుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చేసాయి. ఇందులోనే కొంచెం పసుపు, కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ స్మెల్ పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాతకి ఇందులోనే ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసి మిక్స్ చేసుకొని ఒక 5 minutes మూత పెట్టుకుంటే టమాటోలు అనేవి మంచిగా ఉడికిపోయి ఉంటాయి. సో ఇందులో కొంచెం సాల్ట్ క్లిప్ యాడ్ చేయడం మిస్ అయింది, ఏమనుకోకండి. ముందే మంచిగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మునగాకుని ఇప్పుడు ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 5 minutes మూత పెట్టుకుంటే చాలా మంచిగా ఫ్రై అవుతుంది, మంచిగా మగ్గుతుంది అనమాట. మూత పెట్టుకొని 5 minutes తర్వాత మూత తీసి చూస్తే చాలా మంచిగా ఫ్రై అయిందనమాట ఆకు. 2 hours ముందే నానబెట్టుకున్న పెసరపప్పుని ఇప్పుడు ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇంకా పప్పు మెత్తగా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కరెక్ట్ 5-6 minutes మూత పెట్టేస్తే చాలా మంచిగా పప్పు అనేది ఉడికిపోయి ఉంటుంది. చాలా సింపుల్గా మునగాకు పొడిపప్పు కర్రీ రెడీ అండి. మరిన్ని వీడియోస్ కోసం సౌమ్య హోమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.